అందరికీ శ్రీమాత్రే నమః. హోలీ పండుగ శుభాకాంక్షలు. అందరూ బాగోవాలి, అందరూ హ్యాపీగా హోలీ పండుగ చేసుకోవాలి. తర్వాత ఈరోజు జరిగేది చాలా ఘోరమైన, చాలా బాధ అనిపిస్తుందండి. చాలా ఘోరమైన పరిస్థితి వస్తుంది. చాలా ఘోరమైన పరిస్థితి. అది మనం కాపాడుకోవాలంటే మనం భగవంతుడి జ్ఞానంలో ఉండాలి. తప్పదండి. ఏం చేస్తాం చెప్పండి. అది ఎలాగ తప్పించడానికైనా అవ్వదండి. చాలా మనం ఎలాగ ఉండాలంటే అలాగ ఉండాలండి. అదేనండి, గ్రహణం వస్తుంది మధ్యాహ్నం. గ్రహణం దగ్గర నుంచి మనము బయటికి వెళ్ళి గ్రహణాన్ని చూడకూడదు. చక్కగా ఇంట్లో ఉండి ఆ భగవంతుడిని ప్రార్థించుకోండి. అయ్యో, భగవంతుడిని ప్రార్థించుకుంటే భగవంతుడు కూడా ఆలకించడు కదా. ఆయన గ్రహణానికి మనుషులకు కనబడ్డ కదా. అయ్యో, ఎలాగప్పుడు? పర్వాలేదు, ఆలకిస్తారు. కనబట్టు కానీ మనిషి ఆలకిస్తారు. తప్పకుండా భగవంతుడు అందరికీ సపోర్ట్ చేస్తాడు. దేవుడు ఉన్నది ఎందుకండి? భక్తులు కోరికలు తీర్చేవాడే భగవంతుడు. అవునంటారా? చక్కగా గ్రహణం అయిపోగానే ఇల్లు గుమ్మాలు కడుక్కొని బుధవారం దేవుణ్ణి శుభ్రం చేసుకొని ఏవేవి దానాలు ఇవ్వాలో ఆ బ్రహ్మదేవుడితో సమానం బ్రాహ్మడు, ఆ బ్రాహ్మడికి దానాలు ఇవ్వండి. కానీ నేను వింటుంది ఎక్కువ ఏంటంటే సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. అవునంటారా కాదంటారా? ఆ బ్రాహ్మలకి నాకైతే తెలియదు. నేనంతా ఆ బ్రాహ్మలకే తెలియాలి. నిజంగానండి, బ్రాహ్మలంటే బ్రహ్మదేవుడితో సమానం. అలాంటి జీవితం మనం ఎత్తాలన్నా చాలా అదృష్టం చేసుకోవాలి. అంతే. తర్వాత ఇంకోటండి, మనము ఒకళ్ళని చూసి పోటీ పడకూడదు. ఒకళ్ళని పైకి వస్తున్నారు కదా అని మనము ఎక్కిరించకూడదు. వినబడిందండి. ఏంటంటే ఒకళ్ళని చూసి ఓర్చుకోలేని వారు కూడా ఉన్నారు కొంతమంది. నాకు వచ్చిన ఛానల్స్ నాకు వస్తారండి. నాకు అసలు చదువు లేదు, చదువుకోలేను. నేను ప్రతిరోజు 9 గంటలకు లైవ్ పెడతాను. లైక్లు ఎక్కువ రాకపోతే మళ్ళీ పెడతాను లైవ్. అంతేనండి. నేను ఎక్కువ చదువుకోలేను, కానీ నాకు వచ్చిన వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు. నిజంగా వాళ్ళందరికీ ధన్యవాదాలండి. అన్ని పండుగలు శుభాకాంక్షలు అండి వాళ్ళకి. అంతేనండి. ఇంకా మాట్లాడాల్సింది ఏముంది? అందరూ బాగుంటాయి కదండి మనకు సపోర్ట్ చేయడానికి వస్తారు. అవునంటారా కాదంటారా? నా పేరైతే భవానీ అండి. మాది విజయనగరం జిల్లా అండి. విజయనగరం కాదు, విజయనగరం జిల్లా. అడ్రస్ ఎక్కడైతే ఏంటండి, మంచిగా వీడియోలు చెయ్యాలి. అవునంటారా కాదంటారా? చిన్న తింగర వేషాలు వేయకుండా మంచిగా వీడియోలు చేసుకోవాలి. మంచిగా మనుషుల్ని ప్రేమించాలి. ఎగస్ట్రాలుగా ప్రేమిస్తే ఎవరు వచ్చి లైకులు కొట్టేస్తారా? లైవ్కి వస్తారా? మంచిగా సంప్రదాయంగా చెయ్యాలండి. ఎందుకండి అసలు ఈ లైవ్లో వచ్చిన వారు కూడానండి మంచిగా సపోర్ట్ చేయరండి.